హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి సౌత్ అండ్ ఆన్ సీ పార్ట్ 2 అనమాట. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూడండి, ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఇక్కడ అన్ని చూడండి, మ్యాగ్నెట్స్, షాపింగ్, బాగా స్ట్రీట్ షాపింగ్ లానే ఉంది మన ఇండియాలో ఉన్నట్లే. అన్ని ఈ కొందామని చూస్తున్నాం. ఏది తీసుకుందాం? ఇంకా తిప్పి చూడండి, ఇంకేమున్నాయేమో. చిన్నపిల్లలు బీచ్ లో ఆడుకోవడానికి ఇక్కడ చాలా ఉన్నాయి. జ్యువెలరీ కూడా ఉన్నాయి, మ్యాగ్నెట్స్ ఉన్నాయి, స్పెక్స్, షూస్, చెప్పులు. మోంటి కార్లో అంట, ఇదేంటో తెలీదు. ఇక్కడ మొత్తం ఇక్కడ హెలికాప్టర్ ఉంది చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనుకుంటా. చాలా బాగుంది. ఇక్కడ చిన్న బీచ్ లాగా ఉంది, అంటే వ్యూయింగ్ కోసం అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ దాని కింద కూడా కూర్చున్నారు, అంటే ఎండ కొడుతుంది కదా, అందుకే దాని కింద కూర్చున్నట్టున్నారు నీడ కోసము. గొడుగులు తెచ్చుకొని వాళ్ళు. మొత్తం ఇక్కడ మొత్తం అడ్వెంచర్స్ ఉన్నాయి, కూలింగ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి, షాప్స్. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది బీచ్. ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా రైడ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చేయొచ్చు. నేను లోపలికి వెళ్ళాలనుకుంటా. వెళ్దామా లోపలికి? ఇదేందో అడ్వెంచర్ గోల్ఫ్ అంట. అడ్వెంచర్ గోల్ఫ్ అంట ఏందో మరి. జంగల్ గోల్ఫ్ ఇది. చాలా బాగుంది, మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీళ్ళు ఆడుతున్నారు ఇక్కడ గోల్ఫ్, జంగల్ గోల్ఫ్. అడ్వెంచర్ అంటే ఇట్లా మనకు ఆడరాని వాళ్ళ కోసం అట్లాంటివి అయితే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఒక వీడియో కోసమని రంజిత్ రన్నింగ్ చేస్తున్నాడు, వీడియో తీస్తూ. ఇక్కడ నేను గమనించనే లేదు, వీళ్ళు హాయ్ చెప్తున్నారు కెమెరాకి. వీడియో ఎడిట్ చేసే అప్పుడు చూసాను నేను, భలే అనిపించింది, హ్యాపీగా. చూడండి రంజిత్ స్కిల్స్ చూడండి, ఫోటోగ్రఫీ స్కిల్స్. ఉరుకుతున్నాడు, అట్లుంటుంది. అంత ఎంతో కష్టం ఉంటుంది. ఈజీ అనుకుంటాం కానీ ఏది కాదు ఈజీ. బీచ్ పక్కనే ఇట్లాంటి అడ్వెంచర్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఇండియాలో కూడా ఉంటాయి ఇట్లాంటివి, కానీ ఇక్కడ బీచ్ పక్కన అయితే దొరకవు కదా మనకి ఇండియాలో. ఇక్కడ టాటాయిస్, క్యాండీ కోట్. ఎక్కుదాం, నేను ఎక్కుతా. మస్తు ఉంటుంది అది అడ్వెంచర్ది, అందుకే అడ్వెంచర్ అని పెట్టారు. ఇదేంటి డెవిల్ హౌస్ లాగుంది. ఎగ్జిట్ వాటర్ కింద ఎక్కడ ఉంది తెలియదు కానీ ఉంది. ఇది చిన్నపిల్లలకే అనుకున్నాం టాటా ఇస్, పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. చాలా బాగుంది, నాకు కూడా ఇష్టం ఇట్లాంటి అడ్వెంచర్స్. ఎవరైనా ఆడొచ్చు అనుకుంటా. హుకే డక్, కట్టేసుకొని పోతారు అన్నమాట అట్లా పిల్లల్ని. ఇది ఆడదామన్నారు కదా.
ఇక్కడ హుక్ ఉంటుంది చేతులకు ఆ హుక్ తోటి ఒక 3 పిక్స్ చేస్తే అట్లా 3 డక్స్ పిక్ చేస్తే ఇట్లా ఏదో ఒక బొమ్మ ఇస్తుంది అనమాట మనకి. పిక్ చేయడానికి 2 pounds అంట, 3 ducks కి 5 pounds అంట, 7 ducks పిక్ చేయడానికి 10 pounds అంట. మేమైతే 10 pounds తీసుకున్నాము. వాళ్ళు 3 మేము 3 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేయండి. Rajita. Well, lovely to meet you all. So, obviously, we haven't played hooker deck, right? Have you played hooker deck before? No. No? That's okay. So, all you have to do is you've got a hooked duck, just like that. Okay. And they've got colours underneath. You get a little rubber ducky. Okay. If you get a white sticker underneath, you get one on the wall. If you get white. If you get a red, you get one of the big ones. Oh. But there is also unlucky ones. There's one that says sorry, no win. Okay. Okay, so it's not guaranteed. So, who's going first? Who is that Mansa? Mansa. Yeah? Can I get a ducky dance? Anyone? No, who's going first? You going to keep doing yours for free? ఫస్ట్ మాన్సా పిక్ చేస్తుంది. డక్ డాన్స్ ఏమంటుంది ఫస్ట్ స్టార్ట్ చేయగానే, అందుకే రంజిత్ డాన్స్ చేసింది. పిక్ చేసింది. Would you like to look now or after you've done all 7? At the end. రంజిత్ ఆడుతున్నాడు. ఇప్పుడు నేనే These are yours. And they're yours. Yeah? Oh, who would like to look at those first? You do yours first, yeah? Should we get a drum roll? Should we get a drum roll? Oh! And the last one. Well done. So you get a little rubber ducky. Who's next? Naresh. You? Oh, let's do a drum roll. Oh, well done. And... Oh! Last one. Ah, sorry. And little rubber ducky. 3. చూడు ఇంకా ఇంట్లో పెట్టుకోండి. ఏంటంట బ్లూ ఉంటే చిన్నవి, రెడ్ ఉంటే ఆ పెద్ద టెడ్డీస్ ఇస్తారంట, వైట్ కలర్ ఉంటే అక్కడ మీడియం సైజ్ ఉన్నాయి కదా అవి ఇస్తారంట. ఇది తీసుకున్నావా నువ్వు? ఒకటే తీసుకోవచ్చంట. థ్యాంక్ యూ. అడ్వెంచర్ న్యూస్ అంట, ఇంకా చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఇక్కడ లాకర్లో పెడదామా? ఎంతసేపు ఉంది ఇది? ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా 2 pounds అనమాట ఒక లాకర్.
ఇక్కడ ట్యాప్ చేసి ఫోన్ దగ్గర ఉందో చూసుకో, స్కాన్ అవుతుంది. ఇక్కడ ట్యాప్ అయింది అనుకో కట్ అయిపోతుంది. ఇక్కడ అదొక ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఎక్కడ స్కానర్స్ ఉన్నా కూడా ఫోన్ జస్ట్ ఐఫోన్స్ జస్ట్ మనం లాక్ అన్లాక్ చేయకపోయినా కూడా ట్యాప్ అయితే మనకి కట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. బైక్ని మిస్ అవుతున్నాడు అని ఇక్కడ అది ఎక్కి ఆట ఆడుతున్నాడు. ఇది కూడా ఒకటి పెట్టారు అనమాట. చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ప్లే చేయడానికి. ఇది భలే ఉంటుంది. కాయిన్స్ వేస్తూ ఉంటే ఈ ముందుకు వస్తుంటే ఈ కాయిన్స్ కింద పడతా ఉంటే మనకి టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే మనకి బొమ్మలు వస్తాయి అనమాట. ఎన్ని టికెట్స్ అయినాయి అనేది కౌంట్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇక్కడ మంచిగా జాయింట్ వీల్ ఉంది, గిఫ్ట్ షాప్, ఇంకా వస్తే చాలా గేమ్స్ ఉన్నాయి. ఇందులో వెళ్తా ఉంటే లోపలికి చాలా చాలా గేమ్స్ వస్తున్నాయి. ఈయనే ఉండరు రస్బేర్ అనే తిప్పింది. ఫోటో తీస్తున్నాడు. వావ్, ఇటు చిన్న జాయింట్ పెద్ద జాయింట్ వీల్ చాలా బాగున్నాయి ఇక్కడ అడ్వెంచర్స్. మేము వచ్చింది సండే కాబట్టి క్రౌడ్ చాలా ఉన్నారనమాట. వీక్ డేస్లో వస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వీక్ డేస్లో వచ్చినా కూడా చాలా క్రౌడ్ ఉంటుంది. అక్కడ రెడీ అవుతుంది మా ఐస్ క్రీమ్. మేము ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కింగ్ కార్న్ అంట. మేము ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ 2.5 పౌండ్. ఎగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ. అది నాకే. ఈ అడ్వెంచర్స్ అన్ని దాటేసినాక ఇక్కడ పైన ట్రైన్ ఎక్కి అక్కడ లోపలికి వెళ్ళాలి, సీ లోపలికి. ఈ బొమ్మ చూడండి భలే ఉంది. ఇటు వెళ్ళాలి. అడ్వెంచర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అనమాట ఇది. ఇక్కడ ఒక మినీ పూల్ లాగా ఉంది సైడ్ వచ్చిన తర్వాత. చాలా బాగుంది. అది చూడండి భలే ఉంది, సూపర్ ఉంది. పూల్ లాగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. శాండ్ ఉంది మంచిగా, చాలా బాగుంది. వీడియో కాల్ చేస్తున్నాను. అక్క స్టంట్స్ చేస్తుంది అక్క. ఇక్కడ వాటర్ దగ్గరికి ఉన్నాయి మంచిగా. అక్కడ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎక్కుతామా లేదా, లేదంటే మనసు మార్చేసుకుందామా అని. మనసు మార్చుకుందా. అదిగో ట్రైన్ కనిపిస్తుందా, చిన్న అంటే ఆ కార్నర్కి వెళ్ళడానికి అనమాట ట్రైన్. వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చారు అనుకుంటా, కానీ ఫిషెస్ పడతాయి అసలు ఈ సీలో. లోపలికి ఉంటాయి ఫిషెస్. వీళ్ళు ఇక్కడ కూర్చొని ఫిషెస్ పడదామని ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఫిష్ 1 way 6.5 అంట ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కితే అట్లా లోపలికి తీసుకెళ్తుంది.